మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. చాలామంది నిత్య జీవితంలో చేసే చిన్న చిన్న తప్పుల వల్ల కూడా మనకు బ్రెయిన్ స్ట్రోక్ వస్తూ ఉంటాయని చెప్తూ ఉంటారు. అదేవిధంగా పెరాలసిస్ వచ్చే ముందు మన బాడీలో కనిపించే లక్షణాలు ఏంటి అనేది తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసేసి సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథన్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్, ఇప్పటికే చాలా వరకు మీరు అవేర్నెస్ చేస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు వచ్చేసేసి అక్టోబర్ 29వ తారీఖున వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా మళ్ళీ ఇప్పుడు అంటే మీలాంటి పెద్దలు 4 మాటలు చెప్తే బాగుంటుంది సార్. ఎందుకంటే పెరాలసిస్ వచ్చే ముందు మన బాడీలో కొన్ని చేంజెస్ ముందుగానే కనపడుతుంటాయి అంటున్నారు. సో ఎట్లాంటి లక్షణాలు కనిపిస్తాయండి? ఇప్పుడు ఈ వరల్డ్ స్ట్రోక్ డే గురించి 2 మాటలు చెప్పుకుంటే, కష్టం గురించి ప్రపంచం అంతా ఉన్న అవగాహన ఈ ఉన్నటువంటి నంబర్ ఆఫ్ కేసెస్ కానీ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. మీరు నమ్ముతారా, ప్రపంచం అంతా కూడా దగ్గర 100 మిలియన్ కేసులు ప్రతి సంవత్సరం నమోదవుతున్నాయి. అందులో 50% మరణాలు సంభవిస్తున్నాయి. ఏం అలవాట్లు లేకపోయినా వస్తున్నాయి అంటుంటారు. అది మన తర్వాత చెప్పుకుందాం. ఒకప్పుడు ఏంటంటే కన్వెన్షనల్ కాజెస్ అని, నాన్ కన్వెన్షనల్ కాజెస్ అని వచ్చాయి. అంటే ఏమిటి, ఇంతకుముందు షుగర్ బీపీ అనుకున్న కారణాలు కాకుండా ఇప్పుడు మిగతా కారణాలు కూడా వస్తున్నాయి. ఓకే ఓకే, అది కూడా మనం చెప్పుకుందాం. ఇప్పుడు ఇది సంవత్సరానికి జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అయినట్టయితే దగ్గర 0.66% ప్రపంచం అంతా వేస్ట్ అవుతుందంట. ఎందుకు అని అంటే స్ట్రోక్ రావడం, హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం, మందులు, లాస్ ఆఫ్ మ్యాండేస్, ఇవన్నీ కలిపి. ఇంకా చూసుకుంటే దగ్గర 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ 2030 కల్లా అవుతాయట. ఇంకా అదే కాకుండా గత 3 డికేడ్లు గత 30 సంవత్సరాల్లో ఎంత శాతం పెరిగాయో తెలుసండి స్ట్రోక్ కేసులు? 70%. ఇందులో సరైన వైద్యం కానీ చేయగలిగితే 90% బాగా ఇంప్రూవ్ అయ్యే పరిస్థితి. అందరూ గమనించాల్సింది ఏంటంటే స్ట్రోక్ అన్నది క్యాన్సర్ కానీ కాదు. కొన్ని కారణాల వల్ల మీరు అన్నట్టు దాని తాలూకు అవగాహన లోపం, అవగాహన రాహిత్యం వల్ల వచ్చేది. ఇప్పుడు మనం ఈరోజు చెప్పబోయే విషయాలు ఏమిటంటే, ఒకటి పరిస్థితులు మారుతున్నాయి, కారణాలు మారుతున్నాయి, వైద్య విధానం మారుతుంది. భారతదేశం కూడా మిగతా దేశాల కంటే ఈ రోజున ఏమాత్రం కూడా వెనకంజలేదు. సో చేయాల్సిందల్లా ఏమిటంటే ఒకటి అవగాహన, ఉన్నటువంటి ఈ అవకాశాలని అవగాహనలో తీసుకొని మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలి. ప్రతి సంవత్సరం అక్టోబర్ 29 ప్రపంచ స్ట్రోక్ డేగా పరిగణిస్తారు. మీరు నమ్ముతారు ఈ సంవత్సరం తాలూకా థీమ్ ఏంటో, నేపథ్యం? ఎవ్రీ మినిట్ కౌంట్స్. ఒకప్పుడు ఏంటంటే 4 గంటలు స్ట్రోక్ వచ్చిన తర్వాత, ఇప్పుడు ఎవ్రీ మినిట్. ఎందుకంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఒకసారి రక్తం కానీ ప్రసరణ మెదడుకి తగ్గిపోతే కొన్ని నిమిషాల్లోనే కణాలు, మెదడు కణాలు ఏమంటాం, న్యూరాన్స్ అంటాం, అవి డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. అది డ్యామేజ్ అయిపోయిన తర్వాత దాని వలన వచ్చేటువంటి ఇబ్బందులు ఇకతో అంత కాదు. అప్పటి పరిస్థితి తర్వాత రికవర్ అయినా కూడా మాట్లాడడంలో కానీ, నడకలో కానీ, చెప్పడంలో కానీ, ఎవరన్నా గుర్తుపట్టడంలో కానీ, లాంగ్వేజ్లో కానీ, కమ్యూనికేషన్లో కానీ ఎన్ని ఇబ్బందులు అండి. అదే భారతదేశంలో మీరు తీసుకోండి, 1,00,000 మంది జనాభాకి 138 మందికి స్ట్రోక్ వస్తుంది. అంటే ఎంత ఎక్కువ అంటే 140 కోట్ల భారతీయుల్లో 1,00,000 మందికి 138 అయితే ఎంత వస్తుందో అసలు సంఖ్య మీరు చాలా భయభ్రాంతం చేస్తారు. ఇలాంటి వాళ్ళ గురించి మీరు అందరూ కనుక్కోవాల్సింది కూడా ఏమిటంటే, వచ్చే ముందు లక్షణాలు ఏమైనా తెలుస్తాయి. కాళ్ళు చేయి పడిపోతే ఎవరైనా చెప్తారు పెరాలసిస్ వచ్చిందని. కానీ ఇప్పుడు అది కాదు కదా. 2020 తాలూకా వైద్య విధానం ఏమిటంటే, రాకంటే ముందుగానే గమనిస్తే దానిలో 2 నిమోనిక్స్ అంటాం. అంటే ఏంటి, కొన్ని విషయాలు గుర్తుంచుకోవడానికి ఉపయోగించే ట్రిక్స్. బి ఫాస్ట్ అని ఒకటి, ఫాస్ట్ అని ఒకటి. ముందు ఫాస్ట్ గురించి చెప్పుకుందాం. ఫాస్ట్ అంటే ఫేస్, ఎఫ్ అంటే ఫేస్. ఆ ఫేస్లో ఏదైనా కొంచెం మూతి వంకరలాగా, ఆ చిన్న మూతి వంకరలేని వదిలేకండి. ఏమన్నా స్ట్రోక్ కావచ్చునేమో, అది డాక్టర్ గారు, న్యూరో సర్జన్ కానీ, న్యూరాలజిస్ట్ కానీ కాదు అవును అని చెప్పాలి. చెయ్యి 2 చేతులు ఇలా పెట్టేటట్టు ఒక చేయి కింద పడిపోయింది అనుకోండి, ఎఫ్ఏ మాటలో తేడా వచ్చింది. ఎస్. ఇంకా టీ అంటే టైం టు గో టు ద డాక్టర్. సో ఫాస్ట్ సరిపోయింది కదా. ఎఫ్ అంటే ఫేస్, ఏ అంటే ఆమ్, ఎస్ స్పీచ్, టీ టైం టు గో. మరి బి ఫాస్ట్ ఎందుకు వచ్చింది? దానివల్ల ఏమిటంటే మెదడులో 2 భాగాలు ఉంటాయి. యాంటీరియర్ సర్క్యులేషన్ అని, ఈ భాగం పెద్ద ఏదైతే మెదడు ఉండే భాగాన్ని యాంటీరియర్ సర్క్యులేషన్ అంటే, దానికి రక్త ప్రసరణ ఉండే ప్రాంతాన్ని యాంటీరియర్ సర్క్యులేషన్ అంటారు. చిన్న మెదడు చెరిబెల్లం ఉండేదాన్ని పోస్టీరియర్ సర్క్యులేషన్ అంటారు. 2 విభాగాలు సృష్టికర్త తయారు చేసినవి. ఇప్పుడు ఈ బి ఫాస్ట్ అడ్వాంటేజ్ ఏమిటంటే, పోస్టీరియర్ సర్క్యులేషన్ ఏదైతే ఉందో చిన్న మెదడుకు సంబంధించిన వాటిని కూడా గుర్తించే పద్ధతి.
ఇప్పుడు బి అంటే ఏమిటి? బ్యాలెన్స్, లూజింగ్ బ్యాలెన్స్. సడన్గా ఇది నడుస్తూ ఉన్నారు, సడన్గా ఇది పడిపోయి జరిగిపోయాడు, ఒరిగిపోయాడు, కింద పడిపోకర్లా. అది కూడా ముఖ్యమే. కంటిలో కానీ ఏదైనా ఒక వస్తువు రెండు వస్తువులు కనపడడం కానీ, కంటిలో ఏదో బోదర కనిపించలేదు, ఒక కన్ను కానీ రెండు కన్ను కానీ, ఇది కూడా పోస్టీరియర్ సర్క్యులేషన్. ఎందుకు ఆ మాట వచ్చిందంటే ఫాస్ట్ కూడా ఉపయోగకరమైంది, కానీ ఒక 14% స్ట్రోక్లను దానివల్ల మిస్ అవ్వడం జరిగింది. ఎందుకంటే పోస్టీరియర్ సర్క్యులేషన్ అనేది ఇంక్లూడ్ కాలేదు కాబట్టి. ఇప్పుడు బీ ఫాస్ట్ అయితే అన్నీ కూడా కవర్ చేయడం అనేది. సో బీ ఫాస్ట్, బ్యాలెన్స్, లాస్, సడన్, కంటిలో చూపు తేడా, ముఖంలో ఏదన్నా కానీ మూత వంకరలాగానే అయినా కానీ, చెయ్య వీక్నెస్, లేకపోతే ఇక్కడ మాటలో తేడా, స్వచ్ఛంగా లేదు, ఇంకా హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. ఇక్కడ టైం అన్నది గోల్డ్. మెదడుకు సంబంధించిన ఏ విషయం అన్నా కూడా టైం అన్నది గోల్డ్. ఇప్పుడు గోల్డెన్ టైం అనేవాళ్ళు కదా సార్, అది ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు మామూలుగా ఏంటంటే దానికి గణాంకాలు మారాయి. ఒకప్పుడు ఏంటంటే 4 గంటల లోపల కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే దానికి పరీక్ష విధానాలు చేయటం చేసి అందులో చిన్న రక్తనాళాల్లో వచ్చిన దాన్ని స్మాల్ వెసల్ ఇస్కీమియా, దానికి చిన్న స్ట్రోక్స్ అంటారు. పెద్ద రక్తనాళాలు, మెదడుకి వెళ్ళేటువంటి పెద్ద రక్తనాళాలు ఉంటాయి. ఇంటర్నల్ సెరెబ్రల్ అని ఒకటి, దాని నుంచి బ్రాంచ్లు ఉంటాయి, యాంటీ సెరెబ్రల్ ఆర్టరీ, మిడిల్ సెరెబ్రల్ ఆర్టరీ. దాంట్లో కానీ ఏదన్నా కానీ బ్లాక్ వస్తే వచ్చేదాన్ని లార్జ్ వెసల్ అక్లూషన్ అంటారు. ఇప్పుడు దృష్టి అంతా కూడా ఈ లార్జ్ వెసల్ అక్లూషన్ మీద ఉంది. వైద్య విధానం చాలా మారిపోయింది. ఒకప్పుడు అంటే స్ట్రోక్ వస్తే ఏదో ప్రయత్నిద్దాం, మనిషి అయితే బయట కట్టాడు, కానీ కాలు చెయ్యి వీక్ అయిపోయింది. 2025 న్యూరాలజీ న్యూరో సర్జరీ తాలూకు ఆలోచన ఏంటంటే హాస్పిటల్కి రావడం ఇబ్బందితో వస్తే హాస్పిటల్ నుంచి వెళ్ళడం అనేది పూర్ణ ఆరోగ్యవంతుడై వెళ్ళాల్సినటువంటి, అంటే ఇప్పుడున్న పరిస్థితులు, సౌకర్యాలు అలాంటి. దీనికి టెస్ట్లు ఏమున్నాయి సార్? అంటే ఇప్పుడు మీరు అన్నట్లుగా బీ ఫాస్ట్ కావచ్చు, సో ఇవి ముందుగానే మనం తెలుసుకోవాలంటే టెస్ట్ ఏమైనా ఉన్నాయి? ముందుగా తెలుసుకోవాలంటే దానికి చిన్న మామూలు రక్త పరీక్షలు ఉన్నాయి. అసలు వచ్చింది స్ట్రోక్ అవడం లేదని డౌట్ అనుకోండి, ఎవరికైనా డయాబెటీస్ ఉందనుకోండి, సడన్ గా షుగర్ కానీ ఏ కారణం సరిగ్గా బ్రేక్ఫాస్ట్ చేయలేదు, లేకపోతే రాత్రి ఏదన్నా కానీ భోజనం సరిగ్గా చేయలేదు, షుగర్ తక్కువ అయితే హైపోగ్లైసిమియా అంటారు. అలాంటప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది. అదే కానీ షుగర్ తక్కువ ఉంది టెస్ట్లో, దానికి కానీ మనం ట్రీట్మెంట్ ఇస్తే సెటిల్ అయిపోతుంది, స్ట్రోక్ లేనే లేదు. సో ఇలాంటి చిన్న విషయాల ముందు. ఆ తర్వాత ఏంటి, శరీరంలో ఉండే కొవ్వు పదార్థాలు ఎలా ఉన్నాయి, శరీరంలో ఒక హోమోసిస్టన్ ఉంటుంది, అది ఎలా ఉంది, ఇలాంటివి టెస్ట్ చేస్తే ఒక ఇబ్బందికి దారి తీసేదానికి. బీపీ ఎలా ఉంది చూడాలి. ఈ ట్రయల్స్ అన్ని ఉన్నాయి. బీపీ అన్నిటికంటే ముఖ్యమైన కారణం ఇప్పుడు కూడా బీపీనే. భారతదేశంలో బీపీతో ఇబ్బంది పడుతున్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ప్రతి వాళ్ళు సంవత్సరానికి ఒకసారి చెకప్ చెప్పాల్సిన నేపథ్యంలో ఇప్పుడు కూడా చాలా మంది దానికి డాక్టర్ని సంప్రదించలేదు అంటే ఇది నిజంగా శోచనీయమైన విషయం. అయితే ప్రతి గవర్నమెంట్ లో కానీ ప్రైవేట్ రంగ సంస్థల్లో కానీ ఎక్కడన్నా కానీ సౌకర్యాలు ఉన్నాయి, ఉపయోగించుకోవడం అనేది. ఎందుకంటే ఇక్కడ అవగాహన రాజ్యం అని చెప్పక తప్పదు. నాకెందుకు వస్తుంది బీపీ, నేను బాగానే ఉన్నాను, అప్పుడే బాగానే ఉన్నారు మహాశయ, తర్వాత రాకపోవడానికి ఏమాత్రం అవకాశం లేదు అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఛాతి విరిచి హ్యాపీగా ఉండకండి. మేము రమ్మని కోరుకోం, కానీ గణాంకాలు ఏం చెప్తున్నానంటే 40 సంవత్సరాల తర్వాత ప్రతి వాళ్ళు ఒకసారి టెస్ట్ చేయించుకోవడం నార్మల్గా ఉందంటే సంతోషంగా ఉంది సార్. ఇప్పుడు 120/80 నార్మల్ అంటా ఉన్నారు కదా, ఇప్పుడు గణాంకాలు మారి అంటే 140 కూడా నార్మలే అనే స్థాయికి మధ్యలో దానికి కొన్ని సంవత్సరాల క్రితం 140 వరకు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మారాయి. ఇప్పుడు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు ఈ మధ్య ఏం చెప్పారంటే 130/80. అది కూడా 130/80 వచ్చేస్తే దానికి బీపీకి మందులు స్టార్ట్ చేయండి. ఉన్న తర్వాత ఒక డాక్టర్ గారి పర్యవేక్షణలో కొన్ని పరీక్షలన్నీ చేసిన తర్వాత దానికి అబ్జర్వేషన్ చేస్తారు 3 నెలలు. ఏంటి, లైఫ్ స్టైల్లో మార్పులు చేయండి, ప్రతిరోజు ఒక 20 నిమిషాలు నడవండి, ఉండేటువంటి తీసుకునే పదార్థాలు సాల్ట్ తాలూకా సాంద్రత తగ్గించండి. మామూలుగా అయితే సాల్ట్ అయితే 2 గ్రాములు తీసుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాలూకా ఏదైతే అడ్వైజ్ ఎంతమంది తీసుకుంటున్నారు, అదే కదా. దానికి ఏదో ఒక మాట ఉంది, సాల్ట్ ఈజ్ ద టేస్ట్ అంటారు. సాల్ట్ నిజమే, టేస్ట్ రావాలంటే సాల్టే. ఇప్పుడు ప్రతి ఈ యూట్యూబ్లో ఛానల్లో కూడా చెప్పే దాంట్లో కూడా ప్రతి ఒక ఫుడ్ ఛానల్ అదే చెప్తాడు, కొంచెం సాల్ట్ ఫర్ టేస్ట్ అంటాడు, బాగానే ఉంటుంది. కానీ ఆ సాల్ట్ ఫర్ ద టేస్ట్ అల్టిమేట్గా మీ మెదడు మీద దాని తాలూకా మార్క్ని, దాని ముద్ర వేయకూడదు సుమాన్ని గ్రహించండి. ఎందుకంటే సాల్ట్ ఎక్కువ తీసుకున్నారనుకోండి, బీపీ పెరిగిపోయింది, గుండె మీద ఇబ్బంది వస్తుంది, దానివల్ల స్ట్రోక్ వస్తుంది. ఇప్పుడు డిఫరెంట్ సాల్ట్ వచ్చాయి కదా సార్, అంటే ఏమన్నా అవి వాడచ్చా? పింక్ సాల్ట్ అని, రాక్ సాల్ట్ అని, అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా అడ్వర్టైజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూనే. చేయాల్సిందల్లా ఏమిటంటే ఆవు యాసం లాగా మీరు సాల్ట్ తక్కువ చేయాలండి. దానికంటే పక్కగా ఏమిటంటే ఒక పద్ధతి ఆల్టర్నేటివ్, దానికి ఆల్టర్నేటివ్ సబ్స్టిట్యూట్ కూడా అనొచ్చు. ఇది కొంతవరకు సైంటిఫిక్గా బాగుంది. ఏమిటది, సాల్ట్ సోడియం క్లోరైడ్ అయితే దానికి సబ్స్టిట్యూట్ పొటాషియం క్లోరైడ్.
ఓకే ఓకే. ప్రాబ్లం పొటాషియంతో క్లోరైడ్తో నల్ల ఏంటంటే టేస్ట్ అంత బాగుండదట, కొంచెం ఏదో రుచి బాగుండదు, జిహ్మ అంతా ఇది కదండి. అందుకని దానికి మళ్ళీ సాల్ట్ కలిపి ఏదైతే సోడియం క్లోరైడ్ మళ్ళీ వేస్తున్నారు, మళ్ళీ డబ్బులు ఆమె. అందువల్ల ఉపయోగం లేదు సరిగదా, లేనిపోతే ఇబ్బందులు వస్తున్నాయి. చేయాల్సిందల్లా ఏమిటంటే నేను సాల్ట్ తక్కువ చేయాలి. ఎవరో ఒక మహానుభావుడు చెప్పినట్టు ఏంటంటే రోజుకు ఒక ప్యాకెట్లో ఉన్న కుటుంబ సభ్యులను బట్టి 2 గ్రాములు లెక్క వేసి ఇంతే వాడాలి, ఈ రోజుకి ఆ ప్యాకెట్ ఇదే వాడాలని పెట్టారట. మరి అది ఎంతమంది ఎన్ని కుటుంబాలు అలా చేయగలరు, అది ఆలోచించాల్సిన. ఇప్పుడు కారణాల గురించి ఆలోచిస్తే మీరు కారణాలు అడిగారు. ఇప్పటికి కూడా అవి ముఖ్యమైన కారణాలు. కన్వెన్షనల్ కాజెస్, నాన్ కన్వెన్షనల్ కాజెస్. కన్వెన్షనల్ అంటే బీపీ, షుగరు, స్మోకింగ్, మద్యం సేవించడం, ఊబకాయం, నిద్ర తక్కువ అయిపోవడం, అవి ఇప్పటికీ ఉన్నాయండి. నాన్ కన్వెన్షనల్ కాజెస్ మీరు చెప్తే అసలు భయపడతారు. ఉదాహరణకి ఎవరికైనా తలనొప్పి వచ్చింది, మైగ్రేన్ అంటారు, వచ్చి వాళ్ళే డయాగ్నోస్ చెప్తారు నాకు మైగ్రేన్ ఉందని. స్త్రీలలో ఎక్కువ, దగ్గర 80%. అందులో పాటు ఆరా అంటే వచ్చే ముందు కొన్ని లక్షణాలు వేరేగా ఉంటే, కంటిలో వస్తువులు సరి కనబడకపోయినా, ఏదైనా కాలు చేయ కొంచెం వీక్ అయినట్టు కానీ, ఏదో ముందులా లేదు, హెడేక్ వస్తుంది, దానిలో తేడా వచ్చింది అని కానీ వస్తే అది ముందు స్ట్రోక్ రావడానికి దారి తీయవచ్చు. ప్రీ ఎక్లాంప్సియా, ఒక మహాతల్లి ఎవరో గర్భిణీ అవుతుంది, 34 వారాల లోపల సడన్ గా బీపీ పెరిగి కాలు వాపులు వచ్చి, ఏదైతే ప్రోటీన్ యూరిన్ అంటాం, యూరిన్లో కానీ ప్రోటీన్ కానీ పోతే ఆల్బమిన్, వాళ్ళు కూడా తర్వాత స్ట్రోక్ రావడానికి కాస్తారు. కోవిడ్ వచ్చింది వెళ్ళిపోయింది, కోవిడ్ టైంలో స్ట్రోక్ వచ్చే చాలా మంది. అయిపోయింది అనుకోకండి, కోవిడ్ తర్వాత వచ్చి 3 సంవత్సరాలైనా కూడా స్ట్రోకులు వచ్చే శాతం డబుల్ అయిందట. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంక. నాకు అప్పుడు కోవిడ్ రాలేదండి, ఇంక నాకు స్ట్రోక్ వస్తుంది. అవునండి, కోవిడ్ రానాలి అట్లా. ఆ టైంలో ఉన్న కోవిడ్ తాలూకా ఏదైతే ఉందో గాలిలో ఉండేటువంటి ఆ లోడు, దానివల్ల స్ట్రోక్ గుండెకి కానీ డబుల్ అవుతుంది. అదొక మనకు డిసడ్వాంటేజ్. ఇప్పుడు అదే ఇంకొక మాట ఉంది. ఇప్పుడు మీరు స్ట్రెస్ అనేది పెద్ద ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు మనం హైదరాబాద్ నగరంలో చాలా మాటలు రోజు వింటూ ఉంటాం, సబ్స్టెన్స్ అబ్యూజ్ అంటే మాదక ద్రవ్యాలు వస్తే నిద్ర వస్తుంది, లేకపోతే అలవాటు అయిపోతుంది. ఒకటే కాదు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా. ఇవన్నీ కూడా ఇప్పుడు అన్కన్వెన్షనల్ కాజెస్ అయిపోయాయి. నిద్ర సరిగా లేకపోయినా కూడా ఇది స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. నిద్ర అనేది మీరు నిద్ర గురించి అడిగితే ఒక మాట చెప్పుకోవాలి. భారతదేశం నిద్ర తక్కువ దేశం, నిద్రపోతున్న దేశంలో 2వ నంబర్. మొదటి స్థానం జపాన్. హైదరాబాద్ నగరం అయితే అందులో చాలా అగ్రగామిగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి మాహోల్ మారిపోయింది కదండి. ఇక్కడ ఉండేటువంటి ఈ సాంకేతిక విప్లవం ఏదైతే వచ్చిందో, ఐటీ, దాని వలన మనీ సర్క్యులేషన్ పెరిగింది, ఆర్థికంగా ప్రగతి జరిగింది. కానీ వాళ్ళు నిద్ర అనేది మారిపోయింది కదా, సెక్యూరిటీ సైకిల్ మారిపోయింది కదా. అందరూ భారతీయులు నిద్రపోయే టైంలో ఈ మహానుభావుడు మెలకుగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ క్లయింట్ ఎక్కడ ఉంటాడు. ఇక్కడ అందరూ మెలకుగా ఉండే టైంలో ఆయన నిద్రపోవాలి. సృష్టికర్త అమర్చిన సైకిల్ మారిపోయింది కదా, బయాలజికల్ క్లాక్ కూడా దెబ్బతింది. దానివల్లనే ప్రాబ్లమ్స్ వస్తాయి. మొబైల్ కూడా తల పక్కనే పెట్టుకొని పడుకుంటూ ఉంటారు. దానివల్ల మధ్యకాలంలో ఒక మంచి స్ట్రోక్ వచ్చింది, స్క్రీన్ టైం అని వచ్చింది. ఎంత స్క్రీన్ టైం ఉంటే, ఇక్కడ ఇంకొక అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, స్క్రీన్ టైం వల్ల ఏదో బీపీ పెరిగి దాని కాదు. స్క్రీన్ టైం, ఒక్క స్క్రీన్ టైం 3 గంటలు కానీ ఎక్కువ ఉంటే దానివల్ల కూడా స్ట్రోక్ రావడానికి కావచ్చు. మీరు అడగొచ్చు ఎందుకు వస్తుందని. అలా కూర్చుంటారు మీరు, మొబిలిటీ తగ్గిపోతుంది. ల్యాక్ ఆఫ్ మొబిలిటీ ఒకటి. భారతదేశంలో 70% మంది ల్యాక్ ఆఫ్ మొబిలిటీ. అసలు సిట్టింగ్ పొజిషన్ లో జాబ్ చేసే వాళ్ళకి కూడా ఇబ్బంది అందరికీ. అందుకే కదా 70%. అంటే ఏదో సాయంకాలం శనివారం నాడు, ఆదివారం నాడు నేను టైం చూసుకొని స్విమ్మింగ్కి వెళ్తాను లేకపోతే కాదండి. ఇది ప్రతిరోజు ఏదో ఒక సమయంలో కొంతవరకు ఒక 20 నిమిషాల పాటు మీరు మీ ఆరోగ్యం కోసం కేటాయించాల్సిన సమయం వచ్చింది. రెండవది ఏమిటి, దానివల్ల నెమ్మదిగా స్లో అయిపోతారు. అంటే ఒక మీరు సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది. దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది. సో అది కూడా స్ట్రోక్ దారి తీస్తుంది. ముందు చెప్పినట్టుగా ఈ 2 ఈ మధ్యన 3S అని చెప్పారు. స్లీప్, స్క్రీన్ టైం, స్ట్రెస్ ఒకటి. ఇంకా మీరు కొత్తగా నమ్మండి, మనం ఉండేటువంటి వాతావరణం, ఇది ఎవరు తప్పు వల్ల కాదు, వాస్తవానికి టెంపరేచర్ ఏదైతే ఇప్పుడు కాలంలో క్లైమేట్ చేంజ్, చెట్లు కొట్టేస్తున్నారు, చెట్లు నాటడం పోయింది సరికదా, చెట్లు కొట్టేయడం, బిల్డింగ్లో ఆకాశ హరిమయాలు వస్తున్నాయి, 35 అంతస్తులు 50 అంతస్తులు అని లెక్కలు. దానివల్ల అంత కాంక్రీట్ జంగిల్ అయిపోయింది.
దానివల్ల ఎంత వేడి పెరిగిపోయింది చూడండి, ప్రపంచం అంతటా కూడా. ఎక్కడో శాన్ ఫ్రాన్సిస్కో కాలిఫోర్నియాలోనే కాదు, సీజన్ కి సంబంధమే లేకుండా ఇప్పుడు వర్షాలు ఈ సమయంలో వర్షాలు పడ్డాయి పాతకాలంలో ఆలోచిస్తే హైదరాబాద్లో. ఆ క్లైమేట్ చేంజ్ ఏదో ముఖ్యంగా టెంపరేచర్ పెరగడం వల్ల చెమట ఎక్కువ పడుతుంది, రక్తం చిక్కబడిపోతుంది, రక్త ప్రసరణ రక్తనాళాల నుంచి వెళ్ళేది స్లో అయిపోతుంది. ఓకే, దానివల్ల స్ట్రోక్ వస్తుంది. ఎక్కువ ఏసీ కింద కూర్చొని జాబ్ చేసే వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం చూస్తుంటాం కదా సార్. ఏసీ కింద ఇంతవరకు మన దగ్గర స్టడీ రాలేదు. ముఖ్యంగా బయట ఉండి చెమట పెట్టే వాళ్ళు ఏదైతే ఉన్నారో ఎక్కువ టెంపరేచర్ ఉన్న వాళ్ళు ఇది రావడం మాత్రం జరిగింది. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఎయిర్ పొల్యూషన్. ఇప్పుడు వెళ్తూ ఉన్నారు, కొన్ని జంక్షన్స్ ఉన్నాయి, మరి ఎంత పొల్యూషన్ అండి. ఆ ఎయిర్ పొల్యూషన్ వల్ల ఏమిటి, అది PM 2.5 పార్టికులేట్ మ్యాటర్ 2.5 అని ఉంది. అది రక్తనాళాల వాళ్ళకు ప్రవేశించి రక్తనాళాల లోపల ఉండేటువంటి ఎండోథీలియం అనే పొరని డ్యామేజ్ చేసి దాని వలన అక్కడ రక్త ప్రసరణ స్లో అయిపోయి ఈ ప్లేట్లెట్స్ అన్నవి కొలెస్ట్రాల్ అనేది చేరిపోయి మళ్ళీ స్ట్రోక్ రావడానికి ఆస్కారం ఉంటుంది. దీని వలన ఈ నైట్రస్ ఆక్సైడ్ అనే ఒక వాయువు కూడా లోపలికి వెళ్ళినట్టయితే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని ఒక ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. అంటే రక్తనాళాలకి ప్రమాదకరమైనటువంటి ప్రక్రియ. దీనివల్ల కూడా మరి స్ట్రోక్ రావచ్చు. ఇలాగ కొన్ని నాన్ కన్వెన్షనల్ కారణాలు వచ్చాయి చూసారా. బీపీ షుగర్ అయితే ఉండనే ఉన్నది, పుల్ల మీద బుట్టల్లాగా ఇప్పుడు కొత్త కారణాలు వచ్చాయి. మనం ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ వదిలేసి అక్కడికి వెళ్ళిపోలేము, ఉండాల్సిందే వాతావరణంలో. ఎన్ని జాగ్రత్తలు అయితే అన్ని జాగ్రత్తలు, అందరూ కూడా దీన్ని నడుము కట్టాలి. ఎవరో క్లైమేట్ సైంటిస్టులు క్లైమేట్ తాలూకు వాదులే మీరు చెట్లు నాటండి అని చెప్పడమే కాదు, రాను తరాలు భారత పౌరులందరికీ కూడా ముందు తరాల వారికి కూడా ఇది చాలా చాలా ముఖ్యమైన గుణపాఠం. ఎందుకంటే స్ట్రోక్ నాకేం అలవాటు లేవు, సిగరెట్ స్మోకింగ్ లేదు, ఆల్కహాల్ లేదు, బీపీ లేదు, షుగర్ లేదు. షేర్ చేసుకోవాలి సార్. ఏంటంటే రీసెంట్ గా మాకు తెలిసిన పర్సనే, అతనికి ఏ అలవాటు లేదు, అసలు సిగరెట్ అలవాటు లేదు, డ్రింక్ అలవాటు లేదు, ఏమీ లేదు, మళ్ళీ పీస్ఫుల్ లైఫ్. అయినా ఎందుకు స్ట్రోక్ వచ్చింది అనేది అర్థం కావట్లేదు కదండి. ఆల్టర్నేటివ్ అదే సార్, అన్కన్వెన్షనల్ విధానాలు. నిజం. ఇప్పుడు చెప్పినట్టుగా మనకి ఎయిర్ పొల్యూషన్ నాకు తెలుస్తుందా ఏమిటి, దానికి కారణాలు వెతికితేనే ఎయిర్ పొల్యూషన్ కారణం. మరి వేసవకాలంలో ఎంత వేసవి ఉంది, దానివల్ల కూడా. లేకపోతే స్త్రీలు ఈ టాబ్లెట్లు వాడుతూ ఉంటారు, ఏదైతే మంత్లీ దాన్ని పోస్ట్పోన్ చేయడానికి పిల్లలు వద్దనుకున్నా ఆ మందుల వల్ల కూడా వస్తుంది. సో ఇలాంటి కొత్త అన్కన్వెన్షనల్ కాజ్ కొన్ని బయటపడ్డాయి. అంటే ఏ కారణాల వల్ల కూడా స్ట్రోక్ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు స్ట్రోక్ వచ్చింది, ఇప్పుడు మరి స్మాల్ వెసల్ స్కీమియా లేదా లార్జ్ వెసల్ అంటే మనం CT స్కాన్ కానీ MRI కానీ లేకపోతే CT యాంజియోగ్రామ్ అంటే మెదడులో ఉండే రక్తనాళాల స్థితిగతులు చెప్పే పరీక్షని యాంజియోగ్రామ్ అంటాం, చేయాలి. చిన్న రక్తనాళాల్లో ప్రాబ్లం ఉండేది మందులు ఇస్తే సరిపోతుంది. ఒకవేళ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వచ్చేటువంటి లార్జ్ వెసల్ ఎక్లూజన్, అది దాంట్లో గణనీయమైనటువంటి మార్పులు వచ్చాయి. అంటే రక్తనాళం బ్లాక్ అయిపోయింది, రక్త ప్రసరణ లేదు. ఒకప్పుడు అయితే వాడు అదృష్టం కింద వదిలేసేవాళ్ళు. ఇప్పుడు ఒక గొప్ప పద్ధతి వచ్చింది, మెకానికల్ థ్రాంబెక్టమీ. అంటే నమ్ముతారా, ఏ రక్తనాళం అయితే అది బ్లాక్ అయిపోయిందో అక్కడికి ఇప్పుడు ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్టులను వచ్చి అక్కడికి దానికి ఒక స్టెంట్ రిట్రీవర్ అని పెట్టి ఆ రక్తాన్ని బయటకు లాగేస్తున్నారు, గూడు కట్టిందాన్ని. ఇప్పుడు ఏఐ పెరిగిన తర్వాత ఎట్లాంటి మార్పు వచ్చేసారు? ఇప్పుడు ఇది మొత్తం ఏఐల తాలూకు అనుసంధానం. ఎట్లా ఇప్పుడు ఏఐ ఉందనుకోండి, ఇంతకుముందు ఏమిటి చూడగానే ఇదంతా బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయింది, ఏం చేయలేము. ఏఐ తాలూకు అనుభవంతో ఎన్నో సంవత్సరాల తాలూకా డేటాని అనలైజ్ చేస్తుంది కదండి. అందులో ఏ ప్రాంతం డ్యామేజ్ అయింది దాన్ని ఆంగ్లంలో కోర్ అంటారు. ఏ ప్రాంతం అయితే ఇంకా జీవంగా ఉందో, సజీవంగా మెదడుది, దాన్ని పెనంబరా అంటారు. ఈ పెనంబరా అనగానే ఉంటే ఇప్పుడు 4 గంటలు కాదండి ఈ థ్రాంబెక్టమీకి, 6 గంటలు. ఇంకా కొన్ని సందర్భాల్లో 24 గంటలు. ఒకదాన్ని వేకప్ స్ట్రోక్ అంటారు, అంటే రాత్రి మీద స్ట్రోక్ వచ్చింది తెలియదు, తెల్లవారు లేచేసరికి కాళ్ళు చేయి పనిచేయట్లేదు. అది ఎప్పుడు వచ్చింది తెలియదుగా, అక్కడ సమయం చెప్పడానికి లేదుగా, దానిని వేకప్ స్ట్రోక్ అంటారు. దానికి 24 గంటల వరకు సమయం ఇచ్చారు. ఇందా మనం చెప్పుకునే పోస్టేజ్ సర్క్యులేషన్ స్ట్రోక్ అని చెప్పాం, చిన్న మెదడు ప్రాంతం, దానికి కూడా 24 గంటల వరకు చేస్తే చాలా బ్రహ్మాండమైన ఫలితాలు ఉన్నాయి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే సంతోషకరమైంది, ఈ మెకానికల్ థ్రాంబెక్టమీ ఏదో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనే కాదు, 2015 నుంచి భారతదేశంలో జరుగుతూ ఉన్నాయి. మొట్టమొదటిది ఎక్కడ మియోట్ హాస్పిటల్ అని అక్కడ చెన్నైలో జరిగింది. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో విరివిగా జరుగుతున్నాయి. అంటే పేషెంట్లకు ఎన్ని పద్ధతుల అవకాశాలు వచ్చాయి చూడండి. ఇప్పుడు ఖర్చు అన్నది ఒక ముఖ్యం, ఎందుకంటే ఎంతైనా కానీ భారతదేశం తాలూకా ఆర్థిక యావరేజ్ వ్యక్తి తాలూకా సంపాదన తక్కువ కాబట్టి ఖర్చు అన్నది ముఖ్యం. ఎంతమంది మెకానికల్ థ్రాంబెక్టమీ ఉపయోగించేది స్టెంట్లు లేకపోతే దానికి ఇవన్నీ సాధనాలు ఖర్చు కదా అని భారతదేశం తాలూకా ఏదైతే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ
టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ వాళ్ళ తాలూకా సౌజన్యంతో మైసూర్లో ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. ఓకే. S3V అంటే S3V. ఈ స్టెంట్లు వీటికి సరిపోయినటువంటి కంపెనీ. దాంట్లో ఈ స్టెంట్ రిట్రీవర్ మొదలు పెట్టారు. అంటే ఖర్చు కూడా మీకు గణనీయంగా తగ్గిపోయింది. సో ఏదైతే ఆత్మనిర్భర్ భారత్ అని ఏదైతే వచ్చిందో దాని మీద ఇది కూడా తగ్గిపోయింది. అంటే సౌకర్యాలను ఉన్నాయి. చేయాల్సిందల్లా మీరు ఎంత తొందరగా డాక్టర్ కన్సల్ట్ అయితే అంత మంచిది. ఇప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా ఉన్నాయి. ఒకటి ఎక్సర్సైజ్ ఇవే కాకుండా మీరు వినడానికి కొంత విచిత్రంగా ఉన్నా కూడా ఈ మాట చెప్పక తప్పదు. డెంటల్ ఫ్లాసింగ్ ఏంటి? పాతకాలంలో ఏంటి? ముందు అందరూ అలవాటు పళ్ళ మధ్యన ఏదో ఇరుక్కుపోతుంది, దాన్ని ఫ్లాసింగ్ అంటారు. అది చాలా మంచి పద్ధతి అట. అసలు రోజు చేయండి. ఎందుకంటే ఆ డెంటల్ తాలూకా హైజీన్ కానీ పారిశుద్ధ్యం సరిగ్గా లేకపోతే అక్కడ ఉండే బ్యాక్టీరియా వల్ల గుండె లోపలికి దాని తాలూకు ఇబ్బంది వెళ్ళి అక్కడ ఇవి రక్తం గూడు కట్టుకుపోయి బ్రెయిన్లోకి స్ట్రోక్ వస్తుంది. సో మీరు ఎంత చక్కగా ఉంచుకుంటారో పరిశుభ్రంగా ఉన్నదాన్ని తీసినట్టయితే అంత ఉపయోగం. సో డెంటల్ ఫ్లాసింగ్ అనేది చాలా ఉపయోగం. అదే కాకుండా ఏ కారణం వలన స్ట్రోక్ వచ్చింది. స్ట్రోక్ వచ్చిన తర్వాత థ్రాంబెక్టమీ చేశారు, విడుదలైంది. ఇప్పుడు సడన్ గా రక్తం వెళ్ళిపోతుందిగా. ఒకసారి ఏం జరుగుతుంది? బ్రెయిన్ చాలా విచిత్రమైన ఆర్గాన్ సృష్టికర్త అమర్చాడు. ఉన్నది ఇన్నాళ్ళు అతివృష్టి అనావృష్టి ఆ తర్వాత అతివృష్టి. సో ఎక్కువ ఫ్లో అయ్యేసరికి దాన్ని ఎక్స్ట్రా పెర్ఫ్యూషన్ అంటారు. దాన్ని ఆపడానికి ముందు జాగ్రత్తగా వీళ్ళు మోనైట్ అని ఒక మందు వచ్చింది. ఇంకొక కొత్త స్టడీ ఏమిటి తెలిసిన, బ్రెయిన్ లో ఉండేటువంటి కణాలు మైక్రోగ్లయా అంటారు. అంటే మెదడుకు సంబంధించి ఇమ్యూనో సిస్టమ్ కణాలు. ఆ కణాల మధ్యన కొలెస్ట్రాల్ పెరిగిపోతుందట. ఎన్నాళ్ళు ఏంటంటే రక్తనాళాలలో కొలెస్ట్రాల్. ఇప్పుడు మెదడులోని కణాల మధ్యనే కొలెస్ట్రాల్ పేరుకుపోయి దాన్ని ఛేదించడానికి మందులు వచ్చాయి. ఎమిన్బాసిన్ ఏదో కొత్త మందు వచ్చింది. ఇంకా దానికి ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లో ఉంది, కానీ అది ముందు రాముందు అది చాలా ఉపయోగకరం అవుతుంది. ఇలాగా ఎన్నో పద్ధతులు వైద్య విధానంగా అన్ని మారిపోయింది. చేయాల్సిందల్లా మొదట మీరు చెప్పినట్టుగాను ఆ లక్షణాలు గమనించి మిత్రులు కానీ మీ శ్రీమతి కానీ భార్య కానీ ఎవరన్నా కానీ గమనించి ఎంత తొందరగా అయితే డాక్టర్ దగ్గర తీసుకెళ్లాల్సిన అవసరం. హైదరాబాద్ నగరమే తీసుకోండి, చుట్టుపక్కల ఏదైతుందో పెరిఫర్ ప్రాంతాల్లో కూడా ప్రతి చోట్ల కూడా డాక్టర్ ఉన్నారు, న్యూరో సర్జన్ ఉన్నారు, న్యూరాలజిస్టులు ఉన్నారు, సిటీలు ఎంఆర్ఐలు ఉన్నాయి. ఉన్నదల్లా మీరు వెళ్ళి డాక్టర్ని సంప్రదించండి. ఎప్పటికప్పుడు మీలాంటి సీనియర్ న్యూరో సర్జన్లు ఇట్లాంటి ఒక అవేర్నెస్ వీడియోలు చేస్తూ ఉంటే అందరి ఆరోగ్యం బాగుంటుంది. ప్లస్ వాళ్ళకి ఏంటంటే సార్ ఆ లక్షణాలను కూడా లైట్ తీసుకునే విధంగా ఉంటారు. కానీ ఇప్పుడు మీరు చెప్పే దానివల్ల ఓకే ఇది సింపుల్గా ఏదో మాకు చెయ్యి ఇట్లా పడిపోయింది, ఆ తర్వాత ఫేస్ కొంచెం ఇదైంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదులే అని అనుకునే వాళ్ళకి మంచి ఒకళ్ళు ఎవరికైనా వాళ్ళ అనుభవంలో వాళ్ళ మిత్రులకో వాళ్ళ చుట్టాలకో రమ్మని కోరుకోం కానీ ఇలాంటి జరిగింది డాక్టర్ని సంప్రదించిన తర్వాత వాళ్ళు ఎంత బాగా రికవర్ అయిన తర్వాత అది వాళ్ళకి జీవితాంతం గుర్తుంది. ఫలానా వ్యక్తికి ఇలా జరిగింది, అతను తొందరగా వెళ్ళడం వల్లే జరిగింది కదా. ఇక్కడ ఎప్పుడు చెప్పినా అప్పుడు చెప్పినా టైమ్ ఈజ్ గోల్డ్, ఎవ్రీ మినిట్ కౌంట్ అనే సిద్ధాంతాన్ని గుర్తుపెట్టుకొని ఏ లక్షణం వచ్చినా కూడా వెంటనే డాక్టర్ సంపాదించడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, చాలా మంచిది. నమస్కారం.